కరీంనగర్ పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కరీంనగర్ పట్టణ గీతా భవన్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుతామన్నారు. ఈ సందర్భంగా మంత్రులకు, ఎంపీలకు, జిల్లా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆదివారం రోజున అమరవీరుల స్తూపం నుండి ఫిలిప్ భవన్ వరకు ర్యాలీ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, రమేష్ గౌడ్, వడన్నాల రాజు తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు నమస్తే. ఉద్యమ అభినందనలు. ఈ ఆదివారం రోజు జరిగే కార్యక్రమానికి అమరవీరుల స్తూపం నుండి ఫిలిం భవన్ వరకు జరిగే ర్యాలీకి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీమ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అతనితో పాటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఉద్యమకారులందరూ అత్యధిక సంఖ్యలో వచ్చేసి ఏ సంఘాల్లో ఉన్న ఉద్యమకారులందరూ ఒకటే కాబట్టి ఉద్యమకారులందరూ పార్టీలకు అతీతంగా అత్యధికంగా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. నా పేరు సంజయ్ రెడ్డి. నేను తెలంగాణ ఉద్యమకారుల జిల్లా అధ్యక్షుడిని. మేము తెలంగాణ ఉద్యమకారులం ఈ మధ్యలోనే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక నిజామాబాద్లో ఒక ప్రెస్ మీట్ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు మేము గుర్తించవలసింది ఉంది. ఈ మంత్ లోపలనే వాళ్ళకు ఒక తీపి కబురు, ఒక కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు అదేవిధంగా హైకోర్టులో కూడా తెలంగాణ ఉద్యమకారులను 8 వారాల లోపు ఇంటి స్థలాలు, అదేవిధంగా పింఛను, అదేవిధంగా ఇతర సమస్యలు కూడా తప్పకుండా కూడా నెరవేర్చాలని కూడా హైకోర్టు చెప్పిన సందర్భంగా అయితే ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉద్యమకారులందరం కూడా సమావేశమై ఎల్లుండి జరిగే అమరవీరుల స్తూపం నుండి కలెక్టరేట్ దగ్గర ఫిలిం భవన్ వరకు ఒక ర్యాలీగా వచ్చి ఈ సందర్భంగా ఎందుకంటే ఒక తీపి కబురు 8 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ పోరాటాలు చేసినాం కాబట్టి ఎందుకంటే ఈ మంత్లో తప్పకుండా కోదండరామ్ సార్ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ కమిటీ ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారులకు మా జిల్లా నుంచి ఒక పిలిపిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా తెలంగాణ సాధన కొరకు తెలంగాణ ఆంధ్ర పాలకుల మెడలు వంచి ఏ విధంగా మీరు పోరాటం చేసిరో మనందరికీ తెలుసు, ఏ విధంగా నష్టపోయారో తెలుసు. ఎందుకంటే శుభసూచకం మీరు పోరాటం చేసి అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మనందరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏ విధంగా పోరాటం చేసినామో మనందరం కూడా ఇది బాధ్యత అనుకొని మనందరం కూడా ఆదివారం జరిగే సమావేశానికి తెలంగాణ ఉద్యమకారులు తప్పకుండా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇన్ఛార్జీలు, అదేవిధంగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు కూడా తప్పకుండా వస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ఫౌండర్ మన సీనన్న ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీ అందరం కూడా ఇప్పుడు ఒక నిర్ణయం కూడా తీసుకున్న జరిగింది. ఎందుకంటే శుభసూచం తెలంగాణ ఉద్యమకారులారా మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమకారులారా, ఎందుకంటే మనం పోరాడితే పోయేది లేదు. ఒక సామెత అన్నట్టు బానిస సంఖ్యలు తప్ప, ఎందుకంటే మనకు అయినప్పుడు మాత్రమే పోరాటం చేయాలి. మనం ఎక్కడనైతే మనం కొట్లాడితే వస్తుందో, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ముచ్చట చెప్పింది తెలంగాణ ఉద్యమకారులకు. కాబట్టి మనందరం ఐక్యతతో ఉండి ఎవరు ఏ పార్టీలు ఉన్నా కూడా రేపు ఆదివారం జరిగే సమావేశానికి మాత్రం విధిగా ఎన్ని పనులు ఉన్నా కూడా వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ.
జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.